అనంతపురం జిల్లా అంటే ఎండలు, కరువు, పంటల నష్టాలు ఇవన్నీ ఇక్కడి రైతులకు కొత్తేమీ కావు. కానీ ఇదే నేలలో ఇప్పుడు బంగారం పండిస్తున్నారు. పలు పంటల సాగుతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న ఒక యువ రైతు ఇప్పుడు నెలకు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్లు 1,50,000 సంపాదిస్తున్నాడు. ఒక్కసారి నాటితే 2.5 ఏళ్ల పాటు వరుసగా దిగుబడి వచ్చే అద్భుతమైన లిల్లీ పూలు అతని అదృష్టాన్ని పూర్తిగా మార్చేశాయి. అనంతపురం జిల్లా అనగానే పెరిగిన ఎండలు, తగ్గిన వర్షాలు ఇవే పంటలను మోసం చేసేవి. కాని ఇక్కడి రైతుల ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఈ కోవలోనే రాప్తాడు మండలానికి చెందిన యువ రైతు శ్రీనాథ్ కూడా ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. పలుమార్లు విభిన్న పంటలు వేసి నష్టాలను ఎదుర్కొన్నాడు. నష్టాల కన్నా ఆశ ఎక్కువగా పెట్టుకున్నాడు. ఇదే పట్టుదల అతన్ని ఒక కొత్త దారికి తీసుకెళ్లింది. తన పొలమంతా లిల్లీ పూల సుగంధంతో నిండేలా చేసి ఇప్పుడు ప్రతిరోజు, ప్రతి నెల లాభాల పువ్వులతోనే అతని జీవితం అలంకారమైపోతోంది. ఒక్కసారి నాటితే 2.5 సంవత్సరాల పాటు వరుసగా పువ్వులు పూస్తాయి ఈ లిల్లీలు. దిగుబడి నిలకడగా ఉండడం, డిమాండ్ ఎప్పుడూ తగ్గకపోవడంతో ధర స్థిరంగానే ఉంటుంది. అందుకే నెల నెల ఈ పంట నుంచి రైతుకు వచ్చే ఆదాయం 1,50,000. అవును, ప్రభుత్వ ఉద్యోగి మాదిరే నెల జీతం. అది కూడా వ్యవసాయం ద్వారానే ప్రతిరోజు తెంచే పువ్వులు మార్కెట్లో అమ్ముడవుతూనే కొత్త ఆశలు, కొత్త విజయాలను తీసుకువస్తున్నాయి. మనకి 2 ఎకరాల పొలం ఉందిన. 2 ఎకరాలకు గాను నేను లిల్లీ గడ్డలు రాజమండ్రి నుంచి తెప్పించాను. నా 5 మడకలు కుట్టించేసి స్టార్టింగ్ బాగా ఎరువు వేసుకొని, మన పశువుల ఎరువు వేసుకొని మడకలు కుట్టించేసి, ఫ్లవ్ కుట్టించేసి, నాకు బోధులు అయితే అవసరం లేదన్నా. మామూలుగా 3 అడుగులు లేటర్ పరిచేసి, 3 అడుగులు వెడల్పు పెట్టాలన్నా. లేటర్ పరిచేసి మామూలుగా గడ్డలు ఆ పక్క 1 అడుగు డిస్టెన్స్తో ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి పెట్టేస్తాము. మనకి 30 బ్యాగులు పట్టినాయి. మన 2 ఎకరాలకి గాను 30 బ్యాగులు పట్టినాయి. టోటల్ మీద నాకు గడ్డలకి ఒక్కటే ఒక 60,000-60,000 దాకా అయింది. అప్రాక్సిమేట్లీ 1,50,000 వస్తుంది నా పెట్టుబడి 2 ఎకరాలకు గాను. మనకు వచ్చేసి ఇది పంట 4th మంత్ నుంచి స్టార్ట్ అవుతుందినా మనకి పూలు కాయడము. మనకి బాగా పూర్తిగా తోటంతా కాల్చేది గడ్డలు బాగా మనకి 6th మంత్ నుంచి బాగా వస్తుంది నా క్రాప్. 6th మంత్ నుంచి 50 kgs నుంచి 60 kgs వరకు అవుతాయి. ఇక 7th, ఇప్పుడు మన 8th మంత్ రన్నింగ్ నా. 8th మంత్లో నాకు ఇప్పుడు 100 kgల వరకు అయినాయి. డైలీ మనకి 90 kgs అబవ్ అయినా, 90కి అయితే తగ్గవు. మనకి 60 రూపీస్తో మార్కెట్లో వాల్యూ ఉంది. ఇప్పుడు మనకి డైలీ 60 రూపీసే. మంత్లీ మనకి అమౌంట్ ఉన్న ఇన్కమ్. ఇంతకుముందు పెట్టామన్నా, డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము, జామ చెట్లు పెట్టినాము. 2 మనకి చాలా నష్టం వచ్చేసినాయి. ఆ నష్టం వల్ల అసలు రైతు పనే వద్దు అనుకున్నాను. వేరే బిజినెస్ ఏదైనా చేసుకోవాలనుకున్నాము. కానీ లిల్లీ పూలు అనేది కొద్దిగా బెస్ట్ అని చెప్పేసి కొద్దిగా 4-5 తోటలు తిరిగి రావడం జరిగింది. అందరు రైతుల్ని కనుక్కొని ఓకే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే దానివల్ల పెట్టడం జరిగింది. మనకైతే 100% ఇన్కమ్ వస్తుందినా. మంత్లీ ఇన్కమ్ శాలరీ వచ్చినట్లు వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. 7th మంత్ వచ్చేసి 1,30,000 వచ్చిందినా. ఇప్పుడు 8th మంత్ వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ, ఎందుకంటే పూలు పెరిగినాయి కాబట్టి ఈ మంత్లో నాకు 1,50,000 వరకు 100% వస్తుంది అనుకుంటున్నాను. మన పూలు పీకే వాళ్ళకి మనకి మంత్లీ ఒక 15,000 నుంచి 20,000 దాకా కూలిపోయినా మనకి స్ప్రేయింగ్, డ్రిప్పులకి అంతా ఒక 10,000 తీసేసినా మంత్లీ మనకి 1,20,000 వరకు మిగులుతుందన్న. ఇబ్బంది అయితే లేదు. ఈ 2.5 years తర్వాత రైతులు ఎవరన్నా వచ్చి ఇట్లా గడ్డలు పెట్టుకుందాము అనుకుంటే ఇదే గడ్డనే నేను తీసి మళ్ళీ వాళ్ళకి అమ్మొచ్చున. మనకైతే ఈ గడ్డల వల్ల కూడా లాభమే ఉంటుంది. 2.5 years తర్వాత కూడా లాభమే ఉంటుంది. పంట అయితే ఎటువంటి నష్టము లేదనా. ఈ 100% లాభం వస్తుంది. దీంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే నేను తింటున్నా కాబట్టి. ఇప్పుడు పోయిన మంత్ నాకు 1,30,000 వచ్చింది. ఇంతవరకు ఏ పంటలోనూ అట్లా డ్రాగన్ ఫ్రూట్ పెట్టినా, జామ చెట్లు పెట్టినా ఏంది రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను 100%. మన బాధ్యత పూల చెట్లను బాగా చూసుకోవాలా. వీక్లీ వన్స్ స్ప్రేయింగ్ చేయాలా, నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే డైలీ క్రాప్న డైలీ వస్తాయి పూలు. డైలీ 6కు రావాలా, 10 కంప్లీట్ చేసుకుని ఇంటికి పోవాలి అంతే. బెండ చెట్లు పెట్టుకునే రైతులకైతే 100% ఇది లిల్లీ గడ్డలు పెట్టుకోండి అని చెప్తాను. బెండ చెట్లైనా దినం పీకల్లా. ఇది డైలీ ఉంటుంది.
ఇదే బెస్ట్ అన్న. మనకు 60 రూపాయలతో కేజీ ఇస్తాడు. నీకు బెండ చెట్లనే పెట్టుకునే రైతులకైతే నేను ఇదే చెప్తాను. పంటలు మార్చినా మారని నష్టాలు, కానీ పద్ధతి మార్చినప్పుడు రైతు అదృష్టమే మారిపోయింది. ఉత్సాహం ఉంటే నేల కూడా కొత్త అవకాశాలు పోయిస్తుందని రాప్తాడుకు చెందిన ఈ యువ రైతు అనుభవం చెప్తోంది. లిల్లీ పూల సాగు ఇప్పుడు జిల్లా రైతులకు ఆదర్శంగా మారుతోంది.